మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అత్యున్నతుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, ఆశ్చర్యకరుడైన గొప్ప దేవుడు మనలందరినీ ప్రేమించి రాత్రి సమయమందు మంచి నిద్రను అనుగ్రహించి ఎందరికో లేని మరొక దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ అత్యున్నతుడు ఈ నూతన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు దయాళుడైన దేవుడు. మన దేవుడు దయ చూపించే దేవుడు. దయాళుడు అని అంటే ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ గుడ్. ఆయన మంచివాడు. మంచితనం అనేది ఆయన యొక్క స్వభావం. ఆయన మంచితనానికి మితి లేదు. అంత గొప్పవాడైన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నవాడు, మనల్ని ఆదరిస్తున్నవారు. ఈ దినాన్న దేవుడిచ్చిన వాగ్దానములు ఆయన చెప్పిన మాట, తన్ను ఆశ్రయించిన వారికి ఆయన దయాళుడైన దేవుడు. చాలామంది మనుషుల మంచి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనుషుల్లో మంచి ఏమంత మాత్రము నమ్మకంగా ఉండదు. వారు పైకి మంచివారిగానే కనపడతారు కానీ లోపల మేకవన్నె పులుల్లా ఉంటారు. కానీ మన గొప్ప దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం ఇచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టిన వాడు మంచివాడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దినాన్నం నీతో నాతో మాట్లాడుతున్న మాట, తన్ను ఆశ్రయించు వారికి ఆయన దయాళుడైన దేవుడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయాన్ని కోరుకుంటే, ఆ మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడితే, ఆయన రెక్కల చాటున నిన్ను దాచే దేవుడు. ఏ అపాయము నీ దగ్గరికి రాకుండా, నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు. ఆయన మంచివాడు. ఎవరు లేరని, ఎవరు రారని, ఏమీ లేదని ఆలోచిస్తున్నావేమో. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆ మంచి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ధన్యులు అనగా సంతోషించేవారు, ఆశీర్వదించబడినవారు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయనను దేవుడిగా చేసుకుంటే, నీకు ఆయన మంచివాడిగా ఉండడమే కాదు, నీ నోటి నిండా నవ్వుంచే, సంతోషాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. ఎందుకు అనంటే, ఆయన స్వరక్తం ఇచ్చారు నీ కొరకు. ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని చిందించి నిన్ను ఆయన కొనుక్కుని, ఆయన హక్కున చేర్చుకుని, ఆయన మంచితనాన్ని నీకు వ్యక్తపరుస్తున్న దేవుడు యేసయ్య ఒక్కరే. మనుషులు నమ్ముకోవద్దు, యేసయ్యను ఆశ్రయించు. అంతేకాదు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. నువ్వు ఏ దయానీయ పరిస్థితుల్లో ఉన్నావో, ఎవరి దయ కొరకు ఎదురు చూస్తున్నావో, ఒక్కసారి యేసయ్యను వెదుకు. ఆయన నీకు దయ చూపిస్తారు. అంతేకాదు, నువ్వు ఉన్న పరిస్థితులన్నిటిలో నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. ఆ మంచి దేవుడు నీకు తోడుగా ఉండడమే కాదు, నీకు దయ చూపించి నిన్ను ఆశీర్వదించి అనేకులకు దిక్కుగా చేసే గొప్ప దేవుడు యేసయ్య ఉన్నారు. ఆ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ దేవుణ్ణి ఆరాధించు, ఆ దేవుణ్ణి వెతుకు, ఆయన్ని ఆశ్రయించు. నీ బ్రతుకును మార్చుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలని, నీ ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారికి మంచివాడవుగా, నిన్ను వెదుకు వారికి దయచూపుడు వాడుగా, ఈ దినాన మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే మిమ్మల్ని వెతుకుతున్నారో, ఎంతమంది అయితే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో, వారందరినీ ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.